because you did something wrong. ఏదో తప్పు చేసినావు అందుకే నీకు ఇది జరిగింది. And the same thing happened on this island with this tribe. ఈ తెగలో కూడా అలాగే అనుకుంటున్నారు, ఈ ప్రజలు కూడా అలాంటి వారే. This tribe looked at Paul. ఈ అనాగరికమైనటువంటి ప్రజలు పౌలు వైపు చూశారు. As they were gathering some sticks. ఇక్కడ వారు కొన్ని పుల్లలు ఏరుతున్నారు. To keep the fire going. ఆ యొక్క అగ్ని మండడం కోసమై. All of a sudden a snake, మరి అకస్మాత్తుగా ఒక పాము, a viper came, ఆ విషపూరితమైన పాము and bit the hand of Paul. పౌలు చేతిని కరచేసింది. But Paul, filled with the Holy Spirit, మరి పౌలు ఎవరు? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. he came and he shook the beast. ఆయన ఏం చేశాడంటే ఆయన పట్టుకున్నటువంటి ఆ విష సర్పాన్ని ఆడించి అందులో దులిపేశాడు. He cut the head off. దాని తలను నరికేశాడు. He did not pull the snake off. ఆ యొక్క సర్పాన్ని అందులో ఇసిరేశాడు. He shook it off. ఆయన ఏం చేశాడు? తలను కత్తిరించలేదు కానీ ఇట్లా దులిపేశాడంట. And the snake fell in the fire. ఆ చేతులను దులిపినప్పుడు ఆ యొక్క పాము అన్ని నిప్పులో పడిపోయింది, మంటలో. And as the tribe, some of the tribe, అక్కడ ఉన్నటువంటి ఆ తెగ వాళ్ళు ఏమనుకుంటున్నారు పౌలు చూసి? they were hiding behind the bush. ఆ పొద చాటుగా దాచుకొని and they were watching. వారు పౌలు చూస్తున్నారు. And they were looking. వారు పౌలు వైపు చూస్తున్నారు. And they were saying to each other, వాళ్ళు ఒకరికొకరు అనుకుంటున్నారు, he's going to die. ఇక పౌలు పని అయిపోయి చచ్చిపోతాడు. Because he must be a murderer. ఈయన ఒక నరహంతకుడుగా ఉన్నట్టున్నాడు. Because a snake bit him. అందుకనే ఈ విషపూరితమైన పాము కరిసింది. But no. కానీ తెలుసుకోండి, they saw that Paul shook the beast. కానీ పౌలు ఊపి ఆడించి onto the fire. అగ్నిలో పడేశాడు ఆ పామును. And he kept throwing sticks on the fire. ఆ యొక్క నిప్పులో ఇంకా కొన్ని పుల్లలేసి ఇంకా మంట చలిగా అవుతున్నాడు పౌలు. And all of a sudden, అకస్మాత్తుగా those same men that were watching, ఎవరైతే పొదల చాటు గుండి చూస్తున్నారో, the same people that were behind the bush, ఆ పొదల చాటుగా ఉన్నటువంటి అదే మనుషులు, the same people that were talking about him, పౌలు గురించి చెడుగా మాట్లాడినటువంటి అదే ప్రజలు, the same people that was observing, ఆ పౌలును చూస్తున్నటువంటి అదే ప్రజలు, they came and all of a sudden అకస్మాత్తుగా బయటకు వచ్చేసి they were changing their minds. వాళ్ళ మనసులు మార్చుకొని there's something different about that man. ఇప్పుడు ఈ మనుషుని గురించి భిన్నంగా ఆలోచిస్తున్నారు. They did not know that he was filled with the Holy Spirit. వారికి తెలియదు ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడని. Until the leader, ఆయన ఒక మంచి నాయకుడని, was sick with a fever. He was sick with a fever. ఆయనకు జ్వరం వస్తుందేమో అనుకున్నారు. And Paul went and laid hands on him. ఆ ఊర్లో ఉన్నటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి వాటిపైన వెళ్లి చేతులుంచాడు. And rebuked the fever. ఆ విషపూరితమైన జ్వరంతో బాధపడుతున్న వారి యొక్క జ్వరాన్ని గద్దించాడు పౌలు. From the leader of the tribe. ఆ గోత్రంలో ఆ తెగలో ఉన్నటువంటి నాయకుడు. That man got up. మరి ఆ మనుషుడు లేచాడు, విడుదల పొందాడు పౌలు చేతుల నుంచి ప్రార్థించాడు. And all along అక్కడ these people said he must be a god. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఈయన ఒక దేవుడై ఉంటాడు. And he said no. And he appointed to them and said, I am just a mere man sent by Jesus Christ. నేను దేవుని కాదురా బాబు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక సేవకుడిగా మీకోసం పంపించాడు అని చెప్పాడు పౌలు. So the question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, what caused పౌలును కార్యం చేయించింది ఏంటిది పౌలు జీవితంలో? To have that power. ఆ శక్తి ఎక్కడిది పౌలుకు? To speak with authority. అధికారంతో మాట్లాడే ఆ శక్తి ఎక్కడిది? He spoke a prophetic word on the ship. షిప్ లో ఓడ ప్రయాణంలో కూడా ప్రవచనాత్మకంగా మీరు ఎవరు చచ్చిపోరు అని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది? When they were looking at the situation, పరిస్థితి వైపు చూచి మాట్లాడలేదు. They were looking to the natural eye. మరి ఆయన భౌతిక సంబంధమైనటువంటి కళ్ళతో చూసి మాట్లాడలేదు. And they saw the reality. నిజాన్ని చూసి మాట్లాడాడు. Paul didn't look through the eyes of reality. పౌలు అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి మాట్లాడట్లేదు. He looked and believed in the voice of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ స్వరాన్ని విని, పరిశుద్ధాత్మ స్వరాన్ని గ్రహించి
దేవుడు చెప్పిన మాటను అక్కడ చెప్తున్నాడు కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి మాట్లాడట్లేదు. Because there was an angel that came to him at night. ఆ ఓడలో రాత్రికాల సమయంలో ఒక దూత వచ్చాడంట పౌలు దగ్గరికి and told him, you will not die. పౌలుతో అంటున్నాడు, నువ్వు చావవు పౌలు. You have to go before Caesar. నీవు కైసరు చక్రవర్తి యొద్ద నిలబడబోతున్నావు, నీవు చావవు. You have to get from point A to point B. నువ్వు ప్రయాణం ప్రారంభించిన పాయింట్ ఏ నుండి నీ గమ్యం పాయింట్ బి వరకు నువ్వు చేరుకుంటావు, నీకేం కాదు. The devil is trying to stop you from going from A to B. ఏ నుండి బి వరకు నువ్వు చేరాల్సిన ఈ గమ్యంలో మధ్యలో సాతానుడు నిన్ను గమ్యం చేరనివ్వకుండా ఎన్నో ఆటంకాలు కలుగజేయడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను ఈ రోజు. Sometimes కొన్నిసార్లు the bite of life జీవిత విధానంలో is that serpent. కొన్ని విష సర్పాలు వెంబడబడతాయి. It comes from the serpent. ఆ యొక్క సర్పము లో నుండి పాములో నుండి వచ్చినటువంటివి. And you're wondering why you cannot move forward. నీవు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అని నువ్వు అనుకుంటావు. But God says అయితే దేవుడు ఏమన్నాడు, that when you're filled with the Holy Ghost, నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవైతే He will give you power from on high. పరలోకము నుండి శక్తిని నీకు ఇస్తున్నాడు. He gives you the authority నీకు అధికారాన్ని కూడా ఇస్తున్నాడు. to tread upon scorpions and snakes. పాములను తేళ్లను త్రొక్కుటకు నీకు అధికారాన్ని And ఇస్తున్నాడు. by what any means, ఏది కూడా whatever you eat that's poison, విషము త్రాగినను తిన్నను అది నీకు హాని చేయదు. it will not harm you. అది నీకు హాని కలిగించజాలదు. And Paul was that man. పౌలు అలాంటి మనుష్యుడు. He was the example. ఆయనే ఒక గొప్ప సాక్ష్యము, ఉదాహరణ. And now today, ఈ రోజు God is saying, ప్రభు ఏం చెప్తున్నాడు, if you are filled with the Holy Spirit, నీవు గనుక పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవైతే you too have authority from on high. నీవు కూడా పై నుండి వచ్చే అధికారాన్ని కలిగి ఉంటావు. You should be able to shake. You should be able to shake. పౌలు ఏ విధంగా చేతులు దులిపేసుకున్నాడో నీ జీవితంలో వచ్చిన సమస్యలు కూడా దులిపేస్తావు. The bite of life of your life. జీవితము నిన్ను కరిచినప్పుడు, పరిస్థితులు నిన్ను కరిచినప్పుడు నువ్వు దులిపేసుకుంటావు పరిస్థితులు. In other words, ఇంకో మాట చెప్పాలంటే the situations of life. జీవితంలో వచ్చే పరిస్థితులు, Oh, I ain't got no money. డబ్బు లేదయ్యా, నా దగ్గర చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాను, I gotta walk over here. నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను, It's too hot. కానీ చాలా కష్టంగా వేడిగా ఉంది, I don't have the money to even get a nice house or TV. మంచి ఇల్లు కావాలన్నా టీవీ కొనుక్కుందామన్నా డబ్బు లేవు. All these are material things. ఈ భౌతికమైనటువంటి అవసరతలు ఇవన్నీ కూడా. If you were just to speak things into existence, నీవు గనుక నోరు తెరిచి మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. that is what the walk of faith is all about. అదే విశ్వాసముతో జీవించే యాత్ర, విశ్వాసముతో నడిచే యాత్ర జీవితం. When you come నీవు వచ్చినప్పుడు and you start speaking those things that are not as though they were, నీవు అవి ఉన్నట్టుగానే నువ్వు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అవి కార్యాలు జరుగుతాయి. now you're moving in faith. నీవు విశ్వాసముతో నడవాల్సిన వాడవు. And when you move by faith and not by sight, నీవు వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసమును బట్టి నువ్వు నడవాలా. God has no choice దేవునికి అవకాశం లేదు to step in and move forward before you. నీకంటే ముందుగా ఆయన నడిచేటువంటి అవకాశం ఆయనకు లేదు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే he stands in the gap ఆయన ఖాళీ స్థలములో నిలబడున్నాడు. between you and the problem. సమస్యకు నీకు మధ్యలో నిలబడున్నాడు. But we often always keep it in mind about the situation. మనం ఎప్పుడు కూడా పరిస్థితుల గురించే ఆలోచన చేస్తూ ఉంటాం మన మనసులో. And God is saying tonight, అయితే ప్రభు నీతో చెప్తున్నాడు ఈ రాత్రి, if you would just stand up నీవు నిలబడాలి and shake the beast off. నిన్ను ఏ సమస్యలైతే బంధించి పెట్టాయో దులిపేసుకోవాలి. Shake off the problem. సమస్యలను దులిపేసుకో. Take it out of your mind. నీ మనసులో నుండి కూడా ఆ సమస్యలను తీసేసి Start speaking నోరు తెరిచి పలుకు. life into your situation. నీ జీవితంలో పలుకు, కార్యాలు జరుగుతాయి. Hallelujah. రెండు చేతులు ఎత్తి చెప్పండి అందరూ కూడా.
When they told me I only had 5 months to live. నాకు డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు 5 నెలలే బ్రతుకుతావు అన్నారు. And I was in the hospital. నేను హాస్పిటల్లో ఉన్నాను. A couple of pastors saw the video earlier. మరి ఇంతకు ముందు పాస్టర్స్ కూడా చూశారు వాళ్ళు నేను హాస్పిటల్లో ఉన్న వీడియోస్. And they said that there was no hope for me. డాక్టర్లు ఏమన్నారంటే ఈయన అస్సలే బ్రతకడు. There was nothing else they could do. ఏమి చేయలేమిగా చేసేంత మేము చేసినాం. I said, well, Lord, I guess this is it. I said, well, Lord, I guess this is it. ఇంతేనా ప్రభువా నా బ్రతుకు ఇక్కడితోనేనా? And I came to my senses. నా యొక్క ఆలోచనలోకి వచ్చాను. And I started to think about how God was using me in the ministry. దేవుడు ఇప్పటి వరకు నన్ను సేవలో ఎలా వాడుకున్నాడో ఆలోచించడం ప్రారంభించాను. And how God did miracles every time I went out preaching in different places. నేను భిన్నమైనటువంటి స్థలాలకు దేశాలకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థించినప్పుడు అనేక అద్భుత కార్యాలను దేవుడు చేశాడు. And then I started to quote scripture. అప్పుడు నేను ఏం చేశానంటే హాస్పిటల్లో ఈ వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాను. And I started to tell the Lord. నేను ప్రభువుకు చెప్పాను ఈ విధంగా. In my prayer, నా ప్రార్థనలో while I was laying on the bed, నేను మరణ పడక మీద ఉన్నప్పుడు with a pamper like a baby, నాకు చిన్న పిల్లలకు వేసినట్టుగా ప్యాంపర్స్ చుట్టారు, నాకు డైపర్స్. not able to walk or talk. నేను మాట్లాడలేను, నడవలేను. But I started to say some things in my mind. నా మనసులోనే అనుకుంటున్నాను, నోటి మాట బంద్ అయిపోయింది. And I told the Lord, నేను ప్రభువుతో అంటున్నాను నా మనసులో, wait a minute, time out. దేవుడు అంటున్నా టైం అయిపోయింది. Your word tells me, కానీ నీ వాక్యం చెప్తా ఉంది, and I preach this everywhere. ఎక్కడికి వెళ్ళినా నీ వాక్యాన్ని ఈ విధంగా నేను చెప్పాను. I talk about the cross. నేను సిలువను గురించిన వార్తను తెలియజేశాను. And it says in Isaiah 63, మరి 53 యెషయా గ్రంథం 53 that by his stripes I am healed. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. And in the book of Psalms, కీర్తన గ్రంథంలో it says that I was fearfully and wonderfully made. నేను అద్భుతంగా ఆశ్చర్యకరంగా తల్లి గర్భములో నిర్మింపబడ్డాను అని రాయబడింది 139వ కీర్తనలో. And I say I continue to pray to the Lord. నేను ఈ విధంగా ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాను. And I say you are my fortress. నీవే నా కోట. For if you are my shepherd, I shall not want. నీవే నా కాపరివి, నాకు ఏ కొరత లేదు, ఏ కొరవ లేదు. And I continue to pray and continue to pray and continue to pray. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. And all of a sudden, అకస్మాత్తుగా at first I was laying down. నేను మొట్టమొదటగా మరణ పడక మీద పడుకొనే ఉన్నాను. But then all of a sudden I was sitting up. కానీ అకస్మాత్తుగా లేచి కూర్చున్నాను ఒక రోజు. And then after that I was getting in the wheelchair. తర్వాత వీల్ చైర్ లో కూర్చున్నాను. And then I started to roll myself to the rehabilitation వీల్ room. చైర్ నడుపుకుంటూ నా అంతటా నేనుగా అందులో నడుస్తున్నాను హాస్పిటల్లో. And the nurses and the doctors say, where are you going, Mr. Palacios? అంటున్నారు, వీల్ చైర్ వేసుకొని ఎక్కడ పోతున్నావు నాయనా అన్నారు. You need to get back in that room. వెళ్ళి మళ్ళీ పోయి పడుకో అన్నారు. You cannot come out of that room. అట్లా రావద్దు, వీల్ చైర్ వేసుకొని రావద్దు. Why? ఎందుకన్నాను? Because they were waiting for me to die. ఎందుకంటే వాళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా అని నా సావు కోసం ఎదురు చూస్తాను. And I looked at them. అయితే నేను వాళ్ళ వైపు చూశాను. I said, I'm not staying in that room. నేను ఆ గదిలో ఉండను. You could call me rebellious. నన్ను మీరు తిరుగుబాటు చేసినట్టు మీరు అనుకోవచ్చు. But I'm getting up out of this hospital. కానీ ఈ హాస్పిటల్లో ఏమాత్రం ఉండలేను. And I'm gonna walk. నేను నడవాల్సిందే. And I kept going every day. నేను ఆ విధంగా వీల్ చైర్ లో తోసుకుంటూ నడుస్తున్నాను. 2 weeks later, 2 వారాల తర్వాత it said it's time for you to go home. నువ్వు ఇంటికి పోండి అని చెప్పేసి డాక్టర్లు అన్నారు. And they said we want to roll you out in the wheelchair. ఆ యొక్క వీల్ చైర్ లో నిన్ను తీసుకొని డ్రాప్ చేస్తాము అన్నారు. And I said no, I'm walking out of this hospital. Hallelujah. There's nothing too hard for the Holy Spirit. పరిశుద్ధాత్మకు అసాధ్యమైనది ఏమీ లేదు. And the Holy Spirit did it for me. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. He could do it for you. నాకు చేసిన ప్రకారంగా నీ జీవితంలో కూడా చేయగలుగుతాడు. If he could deliver me నీ జీవితంలో విడుదల చేస్తాడు. from idol worshiping, విగ్రహాల నుండి, from practicing witchcraft, మంత్రక్రియలను అవలంబించిన మంత్ర క్రియలను విడిపిస్తాడు. and fill me with his Holy Spirit. నన్ను దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. He's done the
same for you. ఆయన నీ కొరకు కూడా చేస్తాడు నాకు చేసిన And ప్రకారం. that same power and authority that God has placed in me, నా లోపల ఏ అధికారము ఏ శక్తి నా లోపల పెట్టాడో He also has placed it within you. నీ లోపల కూడా అదే అధికారం శక్తిని పెట్టాడు. ఆమేన్ But చెప్పండి. you got to believe it. నీవు దీన్ని నమ్మాలి. You know what I like? This is what I like. Now the anointing is flowing. దేవుని యొక్క అభిషేకం. This is the part that I love. Because a lot of people, చాలా మంది ప్రజలు Pastor, పాస్టర్ they say they're filled with the Holy Ghost. వారు పరిశుద్ధాత్మతో And they sit there. వారు కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ అనేది ఏం లేదు వాళ్ళలో పట్ల చూస్తూ ఉంటారు అంతే. And they look like they were sucking on a lemon. వారి యొక్క నోట్లో నిమ్మకాయ పెట్టుకున్నట్టుగా సపరిస్తా ఉంటారు చూసి, అంతేగాని ఏం చేయరు. They can't even smile. వారు నవ్వు వాళ్ళ ముఖం నవ్వు కూడా ఉండదు. ఎప్పటికి ముఖం మాడు ముఖం వేసుకొని చూస్తారు ఇట్లా. Who does he think he is? బాగా పరిశుద్ధులాగా మళ్ళా నటన. I got that same power. నాకు అదే శక్తి ఉంటుంది. If you had that same power, you would be smiling. నీ లోపల శక్తి ఉంటే నీ ముఖంలో నవ్వు కనబడుతుంది, మాడు ముఖం If you ఉండదు. had that same power, you'd be winning souls. నీ లోపల అదే శక్తి ఉంటే నువ్వు ఆ శక్తిని విడుదల చేస్తావు. If you had that same power, you would not walk in fear. నీవు అదే శక్తి ఉంటే నువ్వు భయంతో నడవలేవు. If you had that same power, నీవు అదే శక్తి నీ లోపల ఉంది. you would tell the dead to rise up, and the dead will rise up. మరణించిన వారు కూడా లేనంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేస్తారు. If the same power was in you, అదే శక్తి నీలో ఉన్నట్లయితే you could go to the hospital నీవు హాస్పిటల్లోకి వెళ్తావు. and you could lay hands on the sick, అక్కడ రోగుల మీద వెళ్ళి చేతుల నుంచి and ప్రార్థిస్తారు. the sick will be recovered. ఆ యొక్క రోగులు బాగుపడతారు. The spirit of infirmity will have to flee. బలహీనపరచు ఆత్మల రోగాలు దయ్యాలని పారిపోతాయి. But only those who have the power from on high has that authority. ఎవరైతే పై నుండి శక్తిని పొందుకుంటారో వారు మాత్రమే ఈ అధికారాన్ని ప్రదర్శించగలరు. This is what they say in Mexico. మెక్సికోలో ఈ విధంగా చెప్తారు. This guy come from Puerto Rico, ఈయన పోర్ట్రికో దేశం నుంచి వచ్చిన వాడు. and he trying to tell us how to live, and we మేము live, ఎలా బ్రతకాలో ఈయన వచ్చి మాకు చెప్తాడా. and we believe what we want to believe. the మాకు way- ఏది ఇష్టమో అదే నమ్ముతావు. నువ్వు చెప్పింది నమ్మాలా. And that's why they still in the same place, going in the little అందుకని circle, ఏళ్ల తరబడి ఆడనే ఉన్నారు వాళ్ళు. week after week, వారాల తరబడి, month after month, నెలల తరబడి, అదే year after year, సంవత్సరాల తరబడి in the same situation. అదే కుర్చీలో కూర్చుంటారు, అదే ముఖం వేసుకొని కూర్చుంటారు, Just go to అక్కడే church. ఉంటారు. Just going to church, వాళ్ళు చర్చికి వెళ్తారు మంచిగానే. and they've been in church for 10, 20, 30 10, years, 20, 30 ఏళ్ళు అవుతుంది వాళ్ళు చర్చికి పోబట్టి. and they still look like they got lemon in their mouth. వాళ్ళ నోట్లో నిమ్మకాయ పెట్టుకొని సప్పరించినట్టుగా అదే పులుపు అనుభవిస్తూ అదే ముఖం వేసుకుంటారు. పుల్లటి ముఖంతోనే Bitter. Look like they've been baptized in lemon juice. వారు లెమన్ జ్యూస్ లో బాప్తిజం తీసుకున్నట్టుగా పుల్ల రొడ్డు పుల్లట. Yeah. I see it. I've been to 14 countries. This is my 15th country. మరి ఇది 15వ దేశం నేను మీ మధ్యలోకి రావడంతో. And most of them are men. Because they get mad when another man comes from a different country. మరి భిన్నమైనటువంటి దేశం నుంచి వచ్చినప్పుడు అక్కడ పురుషులు ఇట్లా చూస్తా ఉంటారు. But that's not the case in India. Thank God. Hallelujah. భారతదేశంలో అలా లేరు. ఇక్కడ చాలా ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు పురుషులు. Not in India. భారతదేశంలో మంచి వారు India is a nation of humility. మీరు ఎంతో తగ్గింపు కలిగిన పురుషులు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. Of people in a tribe that's seeking God. మరి ప్రజలు దేవుని వెతుకుతున్న ప్రజలు ఉన్నారు ఇక్కడ. They were just misguided at first. మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారుగా. Until the Holy Ghost came and spoke to them. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడుతాడు. Until the Holy Ghost came and spoke to you. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడులాగా. And got your attention. మీరు మీ యొక్క దృష్టిని పెడుతున్నారు. And brought you out. మిమ్మల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. From darkness. చీకటిలో నుంచి. Into his marvelous light. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. Why? ఎందుకు తీసుకొచ్చాడు ఈ వెలుగులోనికి? Because you were seeking a God at one point in your life. ఎందుకంటే నీ జీవితంలో ఒక రోజు నువ్వు దేవుణ్ణి వెతికావు కాబట్టి ఆ చీకట్లోంచి విడిపించి తీసుకొచ్చాడు వెలుగులోనికి. But somebody had to come and tell you who this God really is. ఎవరో ఒకరు నీకు యేసు ప్రభు ఎవరో వచ్చి చెప్పుట ద్వారానే కదా నీవు ఈ రోజు వెలుగులోనికి వచ్చావు. And his name is Yeshua. ఆయన యేసు అనే నామము కలిగినటువంటి వాడు. యేసు. Hallelujah.
It was the Creator. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. Yehovah. Jehovah. యెహోవా. That's how you say it in యెహోవా. in హీబ్రూ. no, not in Hebrew. In the Jewish tongue. In the Jewish tongue, యూదుల భాష they call him Yehovah. యెహోవాహి. That was what he పలికే told. పదము యెహోవాను. That's what he told Moses his name was. అయితే మోషేకు దేవుడు అదే నామంతో బయలుపరుచుకున్నాడు. It was, Lord, who's sending me? Who should I tell Pharaoh that's sending me? ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరు పంపించారని చెప్పాలయ్యా. And he said, అయితే అన్నాడు, I am who I am. నేనే In ఉన్నవాడను Spanish, అనువాడను. in Spanish, he says, yo soy quien soy. స్పానిష్ భాషలో ఎసోయ్ ఓసోయ్. Yo soy quien soy. In other words, I am who I am. నేను ఉన్నవాడను అనువాడను. Why? Because God was with Moses. ఆయన మోషేతో ఉన్న దేవుడు. He walked with Moses. మోషేతో నడిచిన దేవుడు. Guess what? ఆలోచన చేయండి ఒకసారి. Now we got the Holy Spirit. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామో, So he's not on the side. ఆయన పక్కన లేడు. He's on the inside. ఇప్పుడు నీ పక్క నుండి నడవట్లేదు, నీ లోపల నుండి నడుస్తున్నాడు. Hallelujah. You have to believe it. నువ్వు దీన్ని నమ్మాలి. Let us stand. అందరు దయచేసి లేచి నిలబడండి. అందరు లేచి నిలబడాలి. ఎస్, This is your time. ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం. I know I'm going back home. నేను మా ఇంటికి వెళ్ళిపోతాం, మా దేశానికి. And yes, I went through storms before I got here. నేను నిజంగా భారతదేశానికి రావడానికి ముందు భయంకరమైన గాలి తుఫాన్లు వచ్చాయి. The last 3 months have been difficult for me. మరి నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టం ఏర్పడింది. That people were trying to stop me from coming to India. నేను భారతదేశానికి రావడానికి ఎంతో మంది ప్రజలు అడ్డగించారన్నారు. But I already knew it was the devil using them. నాకు అర్థమైంది దయ్యం చేసే పని వాళ్ళని వాడుకుంటున్నాడు, బలంగా దయ్యమని. And I still jumped on that plane and I came. నేను విమాన ప్రయాణంలో వస్తున్న సమయంలో, And right when I got to the airport నేను ఎయిర్పోర్ట్ కి వచ్చిన in India, భారతదేశంలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో even there the devil got up ఎయిర్పోర్ట్ లో కూడా నేను భారతదేశంలో అడుగు పెట్టకుండా and was trying to prevent me from coming into the ఈ country. దేశంలోనికి రాకుండా ఆ ఎయిర్పోర్ట్ అధికారులు ఆపడానికి ప్రయత్నం చేశారు. And I told him, I gave him some words. నేను అక్కడ కొన్ని మాటలు పలికాను. And he went to his superiors. ఆయన పై అధికారి దగ్గర పోయాడు. And they said, man, let that man go in there. ఆయన పోనీయండి, రానియండి అని చెప్పేసి అన్నాడు. Just let him go. ఆయన రానియండి భారతదేశానికి అన్నాడు. And he got mad. ఆయన పిచ్చోడైపోతున్నాడు. And he stamped my passport. పాస్పోర్ట్ మీద స్టాంప్ వేశాడు. And he took my visa. నా వీసా తీసుకున్నాడు. And he threw it on the table. Go, here, go, గో go. అని ఇట్లా ఇసిరేసిండు. చేతికి ఇస్తారు కదా, కానీ ఇసిరేసిండు ఇట్లా పేపర్. So the enemy is going to fight you. సాతానుడు నీ పైన కూడా దాడి చేస్తాడు. But you have authority from on high. పై నుండి వచ్చే అధికారాన్ని నువ్వు కలిగి ఉండాలి. You got to shake that off. ఆ పరిస్థితిని దులిపేసుకోవాలా. Like Paul. పౌలు ఎలా దులిపేసుకున్నాడు? He didn't call God, oh God, look at the snake biting me. ఈ పాము ఎట్లా కరిసిందో చూడయ్యా అని ఏడ్చలేడు. No, that didn't happen. ఏడ్చిందా? చెప్తాను. Oh God, please. ఓ దేవా, Have mercy on ఈ me. పాము కరిసింది, అయిపోయింది నా పని రాత్రితోని. He already knew who he was in God. దేవునిలో ఈయన ఏమై ఉన్నాడో, ఈయన పైన దేవుడు He కలిగిన shook దర్శనం the ఏంటో తెలుసు. beast. The Bible says he shook the beast off. ఎందుకంటే దేవుడు ముందే చెప్పిండు నువ్వు రాజు దగ్గర ఉంటావని. కాబట్టి ఆ పాముని దులిపేసుకున్నాడంటే You got to shake that అది situation, whatever it is, దేవుడు దులిపాడు, నువ్వే దులిపేసుకోవాలి. that has a grip on you. నిన్ను పట్టినటువంటి ఆ సమస్య, And ఆ it's been పట్టిన holding శోధన on to you. నువ్వే దులిపేసుకోవాలి. You got to shake it off tonight నీవే దాన్ని దులిపేసుకోవాలి యేసు నామములో. and throw it in the fire. అగ్నిలో ఇశ్రాయేలు మన And రాకుండా. start speaking to your situation. అందుకనే నీ పరిస్థితితో మాట్లాడు. నీ జీవితంలో ఉన్న I'm not పరిస్థితులు. going to stay here no more. ఇక నుంచి ఏ పరిస్థితి I'm moving forward in Christ క్రీస్తులో నేను ముందుకు సాగిపోతాను అని చెప్పు. and allow God's will to be done in your life. నీ జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్పు జరగాలని ప్రార్థన చేయి.
She's so attentive. I ఆమె like ఎంత her. జాగ్రత్తగా వింటారో చూడండి. Hallelujah. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. Hallelujah. అందరూ చెప్పండి. Is there somebody here that God is speaking to? ఈ రాత్రి దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా ఇక్కడ? ఈ రాత్రి Just bow your head, close your eyes and bow your head, and you start looking for God. మరి ఇప్పుడు దేవుడు Right there where you at. నువ్వు ఎక్కడున్నావో దేవుని వెతుకు. A lot of people wait for me to lay hands on them. నేను వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేయడం కాదు కానీ నువ్వు ప్రార్థన చేసుకో దేవుని దగ్గర. It's like I told the church the other day. నేను ఇంతకుముందు సంఘంలో చెప్పాను. Sometimes you gotta lay hands on yourself. కొన్నిసార్లు నీకు నువ్వే తల మీద చేయబెట్టుకోవాలా. Yes. And speak, prophesy. నీ మీద నువ్వు ప్రవచనాన్ని విడుదల చేయాలి. నీ మీద దేవునికి ఇచ్చిన ప్రవచనం. To your situation. ఏ పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావో పరిస్థితి తొలగిపోవాలని ఆజ్ఞాపించాలా. I remember when I was denied my visa. ఈ రాత్రి వీసా గురించి చెప్పినాను. And I said, Lord, ప్రభువా, I know that if I get to India, నేను భారతదేశానికి వెళ్ళాల్సిందే. somebody's going to get touched. ఎవరో ఒకరు భారతదేశానికి వెళ్ళినప్పుడు తాకబడాలి దేవా. Allow me to get that visa. అందుకే నాకు వీసా ఇవ్వాలా. నేను వెళ్ళడం ద్వారా ప్రజలు ఆశీర్వదింపబడాలా. The next day I got an email. మరి నిజంగా నెక్స్ట్ డే ఈమెయిల్ వచ్చింది. That I got approved for my visa. వీసా అప్రూవ్ అయినట్టుగా నాకు మెయిల్ వచ్చింది. So see, man could say one thing. Man could say one thing. మనుషుడు ఒకటి చెప్తాడు. But God says something else. కానీ దేవుడు వేరే చెప్తాడు. మనుషుడు చెప్పేది వేరు, దేవుడు చెప్పేది వేరు. But you got to believe it. అయితే నువ్వు నమ్మాలి. పలుకు నోరు తెరిచి. నీ పరిస్థితులను దులిపేసుకో. నీ అప్పు సమస్య దులిపేసుకో. నీకున్న నిందలు దులిపేసుకో. నీకున్న రోగాలు దులిపేసుకో. నీకున్న బలహీనతలు దులిపేసుకో. ఈ రాత్రి దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. అభిషేకాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీ అధికారాన్ని వాడు. Look at these people, Lord. పలుకు. నోరు తెరిచి పలుకు. యేసు నామములో Ignite ఈ రోగం పారిపోవాలా. ఈ శ్రమ తొలగిపోవాలి. ఈ అప్పు తొలగిపోవాలి. ఈ దురాత్మ క్రియలు కాలిపోవాలి. యేసు నామములో చెప్పు. చెప్పండి మా నోరు తెరవండి. నోరు తెరవండి. నేను ముందుకు పోకుండా, నేను ముందుకు వెళ్ళకుండా అడ్డుకునే ప్రతి దురాత్మ, ప్రతి సాధారణ క్రియ లయమైపోవాలి. పలకండి, పలకండి, పలకండి. ఎస్ 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 పలకండి. ఎస్ ఈ రోజు అద్భుతం జరుగుతున్నది. నువ్వు పలుకుతుండగానే నీ పరిస్థితులు దూరం అయిపోతున్నాయి. నీ పరిస్థితిని నువ్వే దులిపేసుకోవాలి. Santo Espíritu. Yes, Hallelujah. yes, yes. Hallelujah. 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 Thank you, Lord Father God. In the name of Jesus. Forgive us, Father. Have your way, Lord, in the name of Jesus. ఎంతమంది పైనుండి శక్తి కావాలి? Shama. ఎంతమంది పైనుండి అధికారం కావాలి? హృదయం తెరవండి. In the name of Jesus. నీలో ఉన్న చీకటి In వదిలిపెట్టు. the name of Jesus. నీలో ఉన్న పాపాలు వదిలిపెట్టు. That's right. Open up your mouth. నీ నోరు తెరు. Open up your mouth. తెరు. Open up your mouth. నోట్లో ఉన్న నిమ్మకాయ తీసేసేయ్. నోట్లో ఉన్న నిమ్మకాయ తీసేసేయ్. నోరు తెరు. Come on. Open, 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 తెరు, open. తెరు, తెరు. In the name of Jesus. Yes, sir. In the name of యేసు Jesus. నామములో. యేసు In the name నామములో. of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రవహిస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి. యేసు నామములో విడుదల. Fire. పొందుకో. Fire. Fire. అభిషేకం పొందుకోవాలి. Fire. భాషతో మాట్లాడాలి. Hallelujah. పరిశుద్ధాత్మ శక్తి దిగునుగా. 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 You shall receive power. You shall receive power. Have your way, Holy Spirit. Hallelujah. అందరూ తెరవాలి. Hallelujah, Señor. నోరు మూసుకున్న కార్యాలు జరగవు. Thank you, Lord. యేసు నామములో కరిగిపో. దయ్యమా వదిలిపెట్టు. నా కుటుంబాన్ని వదిలిపెట్టు. నా జీవితాన్ని వదిలిపెట్టు. నా వ్యాపారాన్ని వదిలిపెట్టు. సంఘాన్ని వదిలిపెట్టు. నా పిల్లల జీవితాన్ని వదిలిపెట్టు. నా భర్త జీవితాన్ని వదిలిపెట్టు. నా భార్య జీవితాన్ని వదిలిపెట్టు.
ఇప్పుడే విడుదల. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. రెమె సంగ్రోతో రెమె సికియాందో రోబోషే రోబాషియాందో ఓ రిమమమలగద. నీ పరిస్థితి నువ్వే మార్చుకోవాలి. ఎవరు రారు నీ కోసం, ఎవరు రారు. నువ్వెప్పుడైతే పలుకుతావో అప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఎంతమంది దేవుడు రావాలని కోరుతున్నారు? అయితే నువ్వు వాగ్దానాన్ని పలుకు. ఆయన వాగ్దానానికి సమీపముగా ఉన్న దేవుడు, ఆయన వాగ్దానము వైపు చూస్తున్న దేవుడు. There's a lady here ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, that has had back pain. నడుము నొప్పితో బాధపడతా ఉంది. And she's been battling with this back pain for 3 years. 3 సంవత్సరాలుగా ఆ నడుము నొప్పితో బాధపడతా ఉంది. The Lord is touching you right now. ఇప్పుడే దేవుడు నిన్ను ముడుతున్నాడు. Yes. Hallelujah. Yes. If that's you, come here. అది Come here. నీవే Quick. అయితే ముందుకు రామా. Who's that woman? 3 సంవత్సరాలుగా 3 years back pain. స్త్రీ, విపరీతమైన నడుము నొప్పి. ఆమె ఎవరో? త్వరగా ముందుకు రావాలా. That's you? మీరేనమ్మా? ముందుకు. You've been having back pain for 3 years? నడుము నొప్పి ఉందా 3 సంవత్సరాల నుంచి నీకు? Yes. See, now this is where y'all don't be spectating. Yeah. Don't spectate. In other words, don't be just looking now for a miracle to see what you can see. Yeah, చూసే వారిగా But you ఉండకూడదు. should be praying for her. మరి ప్రార్థన చేయాలి మీ కోసం. థాంక్యూ లార్డ్. ప్రార్థించండి. ప్రభువా బిడ్డకు స్వస్థత దయచేయండి నాయనా. Yes. We declare healing right now. ఇప్పుడే స్వస్థతను విడుదల చేస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో. Where's the pastor? The pastor. Do you have a woman leader? స్త్రీ నాయకురాలు ఎవరు అన్నారు ఇక్కడ? స్త్రీ నుంచి లీడర్స్. Who's the female leader? ముందుకు రండి. లీడర్స్ నిలబడండి. Give me your hand. మీ చేతులు ఉంచండి ఆమె మీద. Put your hand on చేతులు ఉంచండి. her lower back. Yes, నడుము మీద. That's where the pain is, right? ఇప్పుడే నడుము Is that where the మీద. pain is? Yes. అక్కడేనా నొప్పి ఉన్నది? Ask her. అమ్మ అక్కడేనా? యా. Father, in the name of తండ్రి Jesus, యేసు నామములో ignite that fire of healing. ఇప్పుడే స్వస్థపరచు అగ్ని ఇక్కడ మండును గాక. Touch, Lord. ఇప్పుడే తాకు. We bind that spirit of infirmity and we take ఇప్పుడే బలహీనపరచు ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. Satan, take that grip off. ఇప్పుడే In వదిలిపెట్టాలి. the name of యేసు Jesus. నామములో. In the name of Jesus, యేసు నామములో we declare ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాం. wholeness right now. ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో. Do what you couldn't do before. అమ్మా ఇంతకు ముందు నువ్వు వంగినప్పుడు నడుము వైపు లేస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి వంగి చూసుకో. ఇటు నడు వంగి చూడు. చూడు. చెక్ Don't be చేసుకో. afraid. చెక్ చేసుకో. Were you able to do that? అలా ఇట్లా తిరిగి చూడు. No. Tell her. Was she able to do that before? ఇంతకు ముందు అలా చేయగలిగావా? ఇంతకు ముందు నొప్పి ఉండే, ఇప్పుడు yes, she has little pain now. Don't worry, it's going to be gone. అది వెళ్ళిపోబోతున్నది. భయపడొద్దు. It's going to be gone. అది వెళ్ళిపోబోతున్నది. It's going to be gone in అది Jesus' వెళ్ళిపోబోతున్నది. name. యేసు నామములో. Lift up your legs. అలా నీ కాలు పైకి ఎత్తు. Lift up your legs. Yes Lord. Stretch it, stretch it, stretch it. కాలు ఇట్లా ఊపు. కాలు ఊపు. Yes, amen. Hallelujah. Hallelujah. You guys keep praising the Lord for yourself. స్తుతించండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. స్తుతించండి. Hallelujah, Jesus Christ. Hallelujah. There's guys here. ఇక్కడ ఒక మనుషుడు. You've been coming to church. You've been coming to church. You've been coming to church. మీరు సంఘానికి వస్తున్నారు. But your walk has not been straight. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీ జీవితం సరిగ్గా లేదు. As the pastor was saying before I got up, నేను లేవడానికంటే ముందే about hanging around with deceitful people. మరి మోసగించే ప్రజల గురించి ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. This is your moment to repent. అయితే ఈ రాత్రి నువ్వు మారుమనసు పొందాలంటున్నాడు దేవుడు. What happens to a person that does not repent? మారుమనసు పొందని వ్యక్తికి ఏం జరిగిందో తెలుసా? If they continue in their sin, వారు అలాగే పాపంలో కొనసాగితే ఏం జరుగుతుందో తెలుసా? after they known and tasted the goodness of God, దేవుని యొక్క మంచితనాన్ని పరిశుద్ధాత్మను రుచి చూసి God will put in you నీ లోపల దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు మారకపోతే the spirit called reprobate, a debased mind.
as in Romans chapter 1. మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నిన్ను దేవుడు మరి అప్పజెప్పేస్తాడు నిన్ను. And you will start loving the things of your own flesh and your own desires. నీవు నీ సొంత శరీర కార్యాలు నీ సొంత అభిలాషల ప్రకారంగా గనుక నువ్వు నడిస్తే, and it could get so bad దేవుడు నిన్ను విడిచిపెడతాడు. that you will become నువ్వే విధంగా అయిపోతావంటే liking the same sex as what you are. మరి అదే స్వలింగ సంపర్కులుగా దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. రోమీయులకు రాసిన పత్రికలో చూస్తున్నట్లయితే Men with men and women with పురుషులు women. పురుషులు స్త్రీలు స్త్రీలు స్వాభావికమైన ధర్మమును విడిచి మరి అవాచ్యమైన క్రియలు చేయుటకై వారిని అప్పగించేశాడంట. వారు కంటిన్యూస్ గా అలా పాపంలో నడిచినప్పుడు మారు మనసు పొందకపోతే భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడంట, భ్రష్టత్వానికి. So he's giving you an opportunity అందుకనే దేవునికి ఈ రాత్రి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారాలని రాత్రి to turn back తిరిగి నువ్వు దేవుని వైపుకు మారాలి, తిరగాలి దేవుని వైపు, and get back on the path of righteousness. నీతిమంతుల మార్గములో తిరిగి రావాలి నీవు. If that's you, come here. I want to pray for you. ఒకవేళ అలాంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ముందుకు రా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. It's a couple of guys. ఎస్, ఎవరున్నా కూడా పర్వాలేదు. Don't be ashamed. మీరు సిగ్గుపడొద్దు. You got to shame the devil. నీవు అలా రావడం వల్ల సైతానును అవమానపరుస్తున్నావు. Because if you don't, నువ్వు ఒకవేళ అలా చేయకపోతే you're going to leave, నువ్వు అలాంటి స్థితిలోనే ఉండిపోతావు. and that spirit is going to get stronger within you. నీ లోపల ఇంకా ఆత్మ బలం పొందుకొని ఇంకా నిన్ను బంధించి పెడుతుంది. And next thing you know, you're going to be totally lost. ఇక నీ పూర్తిగా నశించిపోయిన వాడుగా అయిపోతావు. అందుకనే దేవుని మందిరంలోకి వస్తూ కూడా ఇంకా పాపంలోనే నువ్వు జీవించేవాడుగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. నీకు చివరి అవకాశం దేవుడికి ఇస్తున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి. 2, 3, nobody. రావాలి ముందుకు. I could point you out. I'm not going to do that. నేను మీ మీద విరేలు పెట్టి చూపెట్టొచ్చు, కానీ నేను అలా చేయను. కానీ మీ అంతటి మీరే ఒప్పుకొని అయ్యా అని ప్రభు పాదాల మీద పడండి, కనికరం చూపెడతారు మీకు. Hallelujah. Now, Heavenly Father, in the name of Jesus, పరమ తండ్రి యేసుక్రీస్తు నామములో your Holy Spirit already spoke. ఈ స్థలములో పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడి I ఉన్నారు. thank you for your power and your authority. మీ అధికారాన్ని మీ శక్తిని మాకు I ఇచ్చారు. thank you for allowing us to be able to shake the serpent off. మా జీవితాల్లో ఏవైతే విష సర్పాలు ఉన్నాయో You have బంధించినవి వాటిని దులిపేసుకోవడానికి మాకు అధికారం ఇచ్చారు. Thank you for allowing us మమ్మల్ని విడిచిపోయి వాటి విడుదల పొందడానికి మాకు అవకాశం to ఇచ్చారు. have the ability మాకు సామర్థ్యం ఇచ్చారు to walk in your authority. మీ అధికారంలో ముందుకు సాగుటకై In the name of Jesus. యేసు నామములో. And I pray for the pastor of this house. ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. Get ready, get ready, get ready. నీవు సిద్ధపడు. Because there's other churches that you will raise up. నీవు ఏ సంఘం అయితే లేవనెత్తావు, There's other churches that you're going to establish. నీవు ఏదైతే సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశావో, And you're going to be their apostolic mantle. అపోస్తలిక పరిచర్యలో దేవుడు నిన్ను నడపబోతున్నాడు. You have to get ready. నీవు సిద్ధపడు. For this is the time ఈ సమయము నుండి that I have chosen you. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. Because I have found you to be faithful to the call. నీవు నీ పిలిచిన పిలుపుకు నమ్మకంగా నువ్వు నడుస్తున్నావు. And because you've been faithful to the call, నీ పిలుపుకు తగిన రీతిలో నమ్మకంగా నువ్వు నడుస్తున్నావు. I will place you over my people. ఇదిగో ప్రజలను నడిపించుటకై. In the name of Jesus. యేసు నామములో. Let's give the Lord a hand praise. ప్రభువుకు అందరూ కూడా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లించండి. Hallelujah. Thank you. Yes, thank you. Hallelujah. 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 Yes, అందరూ కూడా కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. Hallelujah. Hallelujah.